200 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలెవరూ బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రకటనే కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని కవిత విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తరువాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున లాభం జరుగుతుందన్నారు. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్న కవిత దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్పారు. ఉన్నటువంటి 44 లక్షల మందికి యథాతథంగా పెంచి 4000 రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పిండ్రో అది జనవరి 1వ తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు గాని పెంపులు గాని అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటది. రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతా ఉంది. దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతా ఉంది. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్ లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా సమయం పడుతుంది, అందులో అనుమానం లేదు. కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 44 లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్ గా పెంచి 4000 వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ పని అవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. మరి జనవరి 1వ తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి. ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి కట్టకుండా ఉండండి. ఎందుకంటే మళ్ళా అప్లికేషన్లు మళ్ళా అంటే లేట్ అవుతుంది కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే, వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరినీ కూడా నేను కోరుతూ మరొకసారి నిజామాబాద్ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.